హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టులో ఎంతో కీలకమైన పిల్లర్ల మార్కింగ్ ప్రక్రియ పనులు పూర్తి కానున్నాయి. త్వరలో భూసార పరీక్షలు చేయడానికి మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆస్తుల సేకరణ సైతం పూర్తి కావడంతో రోడ్డు వెడల్పు కోసం భవనాల కూల్చివేతల ప్రక్రియ ఊపందుకుంది. అదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఎంతో కీలకమైనటువంటి మెట్రో పిల్లర్ల మార్కింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ఆస్తుల సేకరణ కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు డే అండ్ నైట్ ఓల్డ్ సిటీ మెట్రో పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. జేబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మార్గంలో మొత్తం 7.5 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా చిక్కులు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదైతే ఈ ప్రాజెక్ట్ పనులు అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. పనులు ఎలా జరుగుతున్నాయి సార్? వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి? ఇక్కడ పనులు అయితే మంచిగానే నడుస్తున్నాయి సార్. మార్కింగ్ ఏంటి తర్వాత ఇంకా మార్కింగ్ అయితే మాట్లాడుతున్నారు. ఈ గుత్తేదారులకు పనులు ఇచ్చిండు, మా మెటీరియల్ లేపుతలేరు. గుత్త మన్ను అట్లనే లేపి ఒకటే తోవ, అందుకొస్తే కష్టాలు అవుతున్నాయి. ఏం ప్రాబ్లం లేదు. మెటీరియల్ అది మార్కింగ్ డబల్ అవుతుందని తెలిసింది. మధ్యలో మెట్రో వాళ్ళకి మల్గిలోకి పైసలు తర్వాత మధ్యలో కూడా పైసలు సగం తీసుకొని ఇచ్చినారని మాట వస్తుందంట. అదే మాట. ఈ మెట్రో ప్రాజెక్ట్ వస్తే మీకు ఏంటి, ఎట్లా ఉపయోగమా, ఎట్లా ఉంటుంది, బాగుంటుందా? మా ఓల్డ్ సిటీలో డెవలప్ వస్తుంది కదా సార్. ఎట్లయినా డెవలప్ కావాలని మెట్రో చేసేది. చాలా మేమైతే 20 సంవత్సరాల నుండి చూస్తున్నాం మెట్రో వస్తుంది. ఇప్పుడు వచ్చిందని కొన్ని కష్టాలు వస్తున్నాయి. చూస్తున్నాం అట్లనే మనం మన పద్ధతి లేక చేస్తున్నాం మనం. काम तो चल रहा है, जरा साथ का साथ काम होगा तो अच्छा है. कारोबार में बहुत असर हुआ है, परेशान है. और ये उनारा भी जो है 6 लाख रुपए जो गवर्नमेंट दे रही थी उस पर के आधे उनारा खा जा रहे हैं. इसमें एक्शन नहीं हो रहा कुछ भी. जो गवर्नमेंट जो रेंटल को दे रहे थे वो नहीं दे रहे. मेट्रो आने से कैसा फायदा है? हाँ हो गया, डेवलपमेंट तो होगा. जरा जल्दी काम हुआ तो कारोबार को असर नहीं होता. भाई हमारी प्रॉपर्टी लिए पूरे हमारे सेलर में पूरी मट्टी भर डाले. वो कॉन्ट्रैक्टर को बोले तो उन्हें उसको बोलो वरना आज 1 महीने से वैसे पड़े हुआ है. जेब के पैसे लगा के हम जो है तो मट्टी जेसीबी लगा के ऊपर खींचने लगाए. ये बगैर रिस्पॉन्सिबिलिटी चेक ले लिए साहब. प्रॉपर्टी हैंड ओवर करे. पूरी हमारे प्रॉपर्टी में अंदर सेलर में मट्टी भर दी है. कोई रिस्पॉन्सिबिलिटी नहीं है. మార్కింగ్ ప్రక్రియ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఇది పూర్తయిన వెంటనే సాయిల్ టెస్ట్ ని కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే ఓల్డ్ సిటీకి మెట్రో అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాదాపు 7.5 కిలోమీటర్ల మేర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుని చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో పనులు మాత్రం శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ప్రతి 100 మీటర్లకు 200 మీటర్లకు పిల్లర్ల మార్కింగ్ చేస్తున్నారు. దాంతోపాటు మార్కింగ్ చేసిన చోట సాయిల్ టెస్ట్ చేసే విధంగా గుంతలు తవ్వి ఏదైతే ఇటు కేబుల్ లైన్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా వాటిని ఇటు జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ నెలాఖరులోపు అంతా కూడా క్లియర్గా చేసేసి త్వరితగతిన ఈ పనులను మరింత ముందుకు తీసుకువెళ్తామని హైదరాబాద్ మెట్రో అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, పాత బస్తీ నుంచి.